బాక్సాఫీస్ దగ్గర సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్ సినిమా మొదటి వీకెండ్ ను ఎక్సలెంట్ కలెక్షన్లతో కంప్లీట్ చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయింది. 4వ రోజు చాలా వరకు ఏ సినిమా అయినా కూడా వీకెండ్ తర్వాత వర్కింగ్ డే లో 70% కు పైగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉంటాయి. కానీ టిల్లు స్క్వేర్ సినిమా మాత్రం అందరి అంచనాలను మించిపోయి 50% లోపే డ్రాప్స్ ను సొంతం చేసుకుని 4వ రోజు ఎక్స్ట్రాడినరీగా హోల్డ్ ను చూపెట్టింది. ఇప్పుడు 3.5 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ అందుకోవచ్చు అనుకుంటే 3.91 కోట్ల రేంజ్ లో షేర్ అందుకొని సెన్సేషనల్ హోల్డ్ ను చూపించి దుమ్ము దుమారం లేపగా ఓవర్సీస్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలతో జోరు చూపించడంతో అక్కడ కలెక్షన్లతో కలుపుకొని వరల్డ్ వైడ్ గా 4వ రోజు 5.46 కోట్ల రేంజ్ కలెక్షన్లను 10.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను 4వ రోజున సొంతం చేసుకుంది. టోటల్ గా 4 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లను చూసుకుంటే నైజాం లో 14.5 కోట్లు, సీడెడ్ లో 3.37 కోట్లు, వైజాగ్ లో 3.47 కోట్లు, ఈస్ట్ లో 1.76 కోట్లు, వెస్ట్ లో 1.05 కోట్లు, గుంటూరులో 1.53 కోట్లు, కృష్ణాలో 1.41 కోట్లు, నెల్లూరులో 87 లక్షల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 27.96 కోట్ల దాకా షేర్ ను 44.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 2.5 కోట్లు, ఓవర్సీస్ లో 9.85 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 40.31 కోట్ల రేంజ్ లో షేర్ ను 70 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుని ఎక్స్ట్రాడినరీగా పరుగును కొనసాగిస్తూ దూసుకుపోతూ ఉంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజులు పూర్తయిన తర్వాత మొత్తం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 12.31 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతూ ఉంది. ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.